డిసెంబర్ 8-9 తేదీల్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తామన్నారు. ఇక గ్లోబల్ సమ్మిట్ కు విదేశాల నుంచి పెద్ద ఎత్తున బిజినెస్ డెలిగేట్స్ వస్తున్నారని అంటున్నారు భట్టి విక్రమార్క. ప్రపంచ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే ఒక మేజర్ లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించబోతున్నామంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టబోయేటువంటి గ్లోబల్ సమ్మిట్ వచ్చే నెల 8 నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు డిప్యూటీ సీఎం ఉన్నారు. సార్ చూస్తాను గ్లోబల్ సమ్మిట్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే ఏ అంశాలపై చర్చిస్తారు? విజన్ డాక్యుమెంట్ ఎలా ఉండబోతుంది? విజన్ డాక్యుమెంట్ ఎలా ఉండబోతుందంటే 2047కి $3 ట్రిలియన్ ఎకానమీతో ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఎదగబోతూ ఉంది. దానికి కావాల్సినటువంటి అన్ని వ్యవస్థల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పవర్ కానీ, వాటర్ కానీ, లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా ఏ రకంగా డిజైన్ చేసి ముందుకు పోతున్నాం అనేది ఆ విజన్ డాక్యుమెంట్లో చూపిస్తాం. ప్రభుత్వ లక్ష్యం ఏంటి సార్? ప్రధాన గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ లక్ష్యం ఏంటి? పెట్టుబడులు 2047 $3 ట్రిలియన్ ఎకానమీతో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకొని పోవటం కోసం భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం కోసం ఏమేమి చేయబోతుందనేటువంటి అంశాలన్నింటినీ ఆ రోజు ఆ విజన్ డాక్యుమెంట్లో చూపిస్తాం. ప్రధానంగా మీ పరిధిలో ఉన్నటువంటి పవర్కు సంబంధించి కూడా ప్రతి రంగం అభివృద్ధి చెందాలంటే పవర్ అవసరం. కాబట్టి ఈ విజన్ డాక్యుమెంట్లో కూడా ఈ పవర్ పాత్ర ఎలా ఉండదు? నాట్ ఓన్లీ పవర్, వాటర్, లా అండ్ ఆర్డర్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, వీటన్నిటికి సంబంధించి కూడా ఆ విజన్ డాక్యుమెంట్లో మేము స్పష్టంగా ఏం చేయబోతున్నామని చెప్పబోతున్నాం. ఎవరెవరు డెలిగేట్స్ ఏ దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వస్తుందని చెప్తా ఉన్నారు. దాదాపు 3,000 మంది వస్తున్నారు. ఎవరెవరిని ఆహ్వానించారు? ఎవరిని ఎంతమంది వచ్చే అవకాశం? సంస్థలు, దిగ్గజాలు లాంటి ప్రభుత్వ కార్పొరేట్ వరల్డ్ సంబంధించినటువంటి వాళ్ళని, అట్లాగే ఆయా రంగాల్లో విజయాలు సాధించినటువంటి వ్యక్తుల్ని, ఆయా రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి సంస్థల్ని, వీటందరినీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేయబోయేటువంటి ఈ కార్యకలాపాలతో భవిష్యత్తులో ఇది పెట్టుబడులకి స్వర్గధామంగా మారబోతూ ఉంది. దయచేసి అందరూ రండి అని మా విజన్ డాక్యుమెంట్ కూడా చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయేటువంటి గ్లోబల్ సమ్మిట్లో కూడా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేయబోతున్నాం. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కంపెనీలను, మహోన్నత వ్యక్తులను కూడా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఇది రాష్ట్రానికి మైలేజ్గా రాబోతోంది అన్న అంశం చెప్తున్నారు. ఇక పవర్ పాలసీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని కూడా దీంట్లో ఉన్నారు. అంటే దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ అన్ని ఇంక్లూడ్ చేసే విధంగా కూడా డాక్యుమెంట్ ఉండబోతున్నారు. ఇది ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణకు సంబంధించి కూడా 2047 నాటికి $3 ట్రిలియన్ సంబంధించినటువంటి విజన్ను ఛేదించే లక్ష్యంగా ప్రస్తుతం అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అయితే భట్టి చెప్తా ఉన్నారు. ఇప్పుడే శున్నత్తో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ.